అందరికీ నమస్కారం. ఈ అరుణాచలం కొండపైకి వెళ్ళడానికి రమణాశ్రమం నుంచి మనకి దారి ఉంది. ఈ గేటు ఉదయం 8:30 నుంచి సాయంత్రం 4 వరకు తెరిచి ఉంటుంది. కొండ ఎక్కే ముందు మొదటి విన్నపం ఏంటంటే, మీరు చెప్పులతో కానీ షూస్తో కానీ కొండపైకి ఎక్కకండి. ఈ కొండ సాక్షాత్తు పరమశివుడు. మీరు ఎక్కడం కష్టంగా ఉంటే సాక్స్ వేసుకోండి. కొండపైకి ఎక్కే ఈ దారి మొత్తం రాళ్ళతోనే ఉంటుంది. ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుని ఎక్కండి. ఇంకొక విషయం ఏంటంటే, కొండ మీద నడిచేటప్పుడు ఇతర విషయాల గురించి మాట్లాడడం కానీ, గట్టిగా అరవడం కానీ, ఫోన్లో మాట్లాడడం కానీ చేయకండి. ఎందుకంటే ఈ కొండని మీరు ఎప్పుడు మౌనంగానే ఎక్కాలి, గట్టిగా మాట్లాడకుండాను. మీరు ఎక్కేటప్పుడు అరుణాచల శివ అని స్మరణ చేసుకుంటూ ఎక్కండి. అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. కొండ మీద కోతులు ఎక్కువగా ఉంటాయి. మీ చేతిలో ఫోన్స్ కానీ, పర్సులు కానీ అలాంటివి ఉంటే కనుక చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. మీ దగ్గర ఏమైనా ఫ్రూట్స్ కానీ తిని ఉంటే కనుక వాటికి ఇవ్వండి. పిల్లలతో వెళ్ళేవారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. తర్వాత మనం చూడబోయే ప్లేసు అరుణాచలం టెంపుల్ వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం అరుణాచలం టౌన్ ప్లస్ టెంపుల్ కనిపిస్తాయి. ఇక్కడ నుంచి చూస్తే మీకు చాలా బాగా కనబడుతుందండి టెంపుల్ ప్లస్ మొత్తం టౌను. అదేవిధంగా ఇక్కడ నుంచి చూస్తే మీకు 9 గోపురాలు 8 గోపురాలు మాత్రమే కనబడతాయి. ఇంకో గోపురం కనిపించదు. ఆ గోపురం ఎక్కడ కనిపిస్తుందో ఇంకొక వ్యూ పాయింట్లో చూపిస్తాను. తర్వాత మనం కొంచెం ముందుగా నడిచి వెళ్తే మనకు స్కందాశ్రమం వస్తుంది. రమణులు చివరిగా ఒక గుహలో గడిపిన ప్రదేశం ఈ స్కందాశ్రమం. తర్వాత ఆయన శాశ్వతంగా కిందకు వచ్చేశారు. ఈ స్కందాశ్రమంలో రమణులు 1915 నుండి 1922 వరకు, అంటే దాదాపు 7 సంవత్సరాలు ఈ గుహలోనే తపస్సు చేశారు. దీనికి పూర్వం రమణులు క్రిందన ఉన్న మరొక గుహలో ఉండేవారు. దాని పేరే విరూపాక్ష గుహ. రమణుల తల్లిగారు ఆయన దగ్గరికి శాశ్వతంగా వచ్చేశాక ఆయన ఈ స్కందాశ్రమానికి తల్లి శిష్యులతో సహా వచ్చేశారు. రమణుల తల్లి ఈ గుహలో ఉండగానే శరీరాన్ని విడిచారు. రమణులు ఇక్కడే ఆయన తల్లిగారికి మోక్షాన్ని ప్రసాదించారు. తల్లిగారి గుర్తుగా రమణులు ఇప్పుడు మనం చూస్తున్న రమణాశ్రమంలో మాతృభూతేశ్వర ఆలయాన్ని కట్టించారు. ఇదే స్కందాశ్రమం. చెప్పుకున్నట్టుగానే 8:30కి ఓపెన్ చేస్తారు, 4:30కి క్లోజ్ చేస్తారు. వెళ్ళేటప్పుడు స్కందాశ్రమానికి మౌనం పాటించండి. ఇక్కడ ఎక్కువగా ముందే చెప్పినట్టుగానే క్యాల్కులేటింగ్ కానీ ఫోన్లో అసలు చేయొద్దు. సైలెన్స్ అయితే మెయింటైన్ చేయండి. ఇదే స్కందాశ్రమం ప్రాంగణం. చాలా ప్రశాంతంగా ఉంటుంది. కుదిరితే కనుక ఒక 5-10 నిమిషాలు అలా అక్కడ కూర్చోండి. ఇక్కడ డ్రెస్ కోడ్ ఉంటుందండి. ఆ డ్రెస్ కోడ్ అంతా చూడండి. ఇదే రమణలో తపస్సు చేసిన ప్రదేశం. లైట్ వెలుగుతుంది చూసిన దీపం అక్కడే ఆయన తపస్సు చేసిన ప్రదేశం, ఆయన తపస్సు చేసిన గది. ఇక్కడే చెప్పినట్టుగానే ఆయన తల్లిగారికి మోక్షం ఇచ్చిన ప్రదేశం. ఇదే ఆ గది. ఈవిడే అళగమ్మ గారు, రమణుల తల్లి. చిన్న కొత్తలో తీసుకున్న ఫోటో ఇది. రమణులు ఆయన తల్లి గారు. ఇదే 1915 నుంచి 22 వరకు ఇక్కడే ఉన్నారు, 7 ఏళ్ళు. తర్వాత మనం చూడబోయేది రమణుల యొక్క చేతి వేళ్ల ముద్రలు. ఈ కొండ మీదే రమణులు విభూతి తరచూ రాసుకోవడం వల్ల ఆయన చేతి వేలి ముద్ర వల్ల అక్కడ ఆయన గుర్తులు పడ్డాయి. ఇది చాలా స్మూత్గా ఉంటుందండి. మీరు చూస్తే ఒక మనిషి శరీరాన్ని తాకినట్టే ఉంటుంది. ఇక్కడ నమస్కారం చేసుకోండి. ఇక్కడ బోర్డు కానీ లేదంటే ఇది అని చెప్పే విధంగా ఏ ఒక్క మీకు గుర్తులు లాంటివి ఏమి ఉండవు. మీకు ఒకటే గుర్తు, స్కందాశ్రమం నుంచి గేట్ ఉంది కదా, ఆ గేట్ నుంచి వస్తే ఇక్కడ కొలను ఉంటుంది. ఈ కొలను పక్కనే ఈ రాతి కొండ మీద ఉంటుంది. ఇక్కడ చూసుకోండి. చాలామంది రారు ఇక్కడ. ఇందాక చెప్పుకున్నాం కదా, స్కందాశ్రమానికి రాకముందు రమణులు ఇక్కడే ఉండేవారని. 1899 నుండి 1916 వరకు, అంటే దాదాపు 16 సంవత్సరాలు ఆయన ఇక్కడే తపస్సు చేసుకుంటూ గడిపేవారు. ఈ గుహకి ఆ పేరు ఎలా వచ్చిందంటే, విరూపాక్ష దేవ అనే ఒక యోగి ఇక్కడ 1300 సంవత్సరంలో, అంటే 13వ శతాబ్దంలో ఎన్నో సంవత్సరాల పాటు సాధన చేశారు.
శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆయన శరీరం విభూతి కుప్పలాగా మారిపోయింది. ఆ విభూతి కుప్పని ఇప్పటికీ మనము చూడవచ్చు ఇక్కడ. ఆ విభూతి కుప్ప శివలింగాకారంలో ఉంటుంది. రమణులు భగవంతుడి గురించి తెలుసుకున్నాక ఆయన మౌనంలోకి వెళ్ళిపోయారు. ఎప్పుడు మాట్లాడేవారు కాదు. చాలా సంవత్సరాలు ఎవరితోనూ మాట్లాడలేదు. చాలా సంవత్సరాల తర్వాత ఆయన మొట్టమొదటిగా మాట్లాడిన ప్రదేశం ఈ విరూపాక్ష గుహ. 1907లో దాదాపు 8 సంవత్సరాల తరువాత గణపతి ముని అనే మహనీయుడితో మాట్లాడారు. ఈయనే రమణులకి భగవాన్ రమణ మహర్షి అని పేరు పెట్టారు. ఇదివరకు ఆయన నామం వెంకటరామన్ అయ్యర్. ఇక్కడ కొంతసేపు గడపండి, అనిర్వచనీయమైన ఆనందం పొందుతారు. కుదిరితే తపస్సు చేసుకోండి, అది కూడా సైలెంట్గా ఫోన్లో మాట్లాడకుండా గడపండి ఇక్కడ. శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ ఇదే ఆ విరూపాక్ష గుహ, అరుణాచల ఇదే భస్మలింగం అన్నమాట. శివ అరుణా దండం పెట్టుకుని వచ్చేయండి బయటికి. తర్వాత మనం వెళ్ళబోయేది ఇక్కడ స్ట్రైట్ వస్తారు కదా, స్ట్రైట్ వెళ్ళకుండా మీకు లెఫ్ట్ సైడ్ తిరగండి. లెఫ్ట్ సైడ్ తిరిగితే, లెఫ్ట్ సైడ్ తిరిగిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకి పార్వతీదేవి పూర్వం చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట ఇది. ఇక్కడ పార్వతీ అమ్మకి నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకున్న తర్వాత శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల తర్వాత మనకి ములైపాల్ తీర్థం అని ఉంటుంది. ములైపాల్ తీర్థం అంటే చనుబాల అని అర్థం తమిళంలో. ఇక్కడ కుదిరితే స్నానం చేయండి. ఆ చాదలతో తోడి మీకు నీళ్ళు వేస్తారు. ఇప్పుడైతే నీళ్ళు ఇలా ఉన్నాయి, కానీ వర్షాకాలంలో ఆ టైంలో అయితే కనుక నీళ్లు పైకి ఉంటాయి. కుదిరితే ఇక్కడ స్నానం చేయండి. తీర్థంలో నీళ్లు తోడి వేస్తారు మీకు. చూస్తున్నారు కదా, తోడి చేతులతో తోడి వేస్తారు నీళ్లు. ఇక్కడ స్నానం చేసిన తర్వాత మీరు ఈ ములైపాల్ తీర్థం నుంచి చూసారా, అక్కడ మనకి అలా వెళ్తే కిందకి మ్యాంగో ట్రీకే వస్తుంది. ఈయన విరూపాక్ష గుహకి రాకముందు రమణులు ఇక్కడే తపస్సు చేశారు. ఇదే ఆ గుహ. ఈ గుహలో మీకు రమణుల ఫోటో, శివలింగము, నరసింహ మూర్తులు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ నమస్కారం చేసిన బయటకు వస్తే కనుక దీనికి పక్కనే రోడ్డు అవతల మీకు గాయత్రి టెంపుల్ ఉంటుంది. లోపల కూడా వెళ్ళండి. శివలింగము, నంది అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ నమస్కారం చేసుకున్న తర్వాత మీరు ములైపాల్ తీర్థం అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ వస్తే మీకు తర్వాత కనబడేది జటస్వామి ఆర్ సడేస్వామి టెంపుల్. ఇదే ఆ యొక్క టెంపుల్. ఈ లోపల చూస్తే ఆయన సడేస్వామి, ఆయన మహనీయుడు ఇక్కడ తపస్సు చేసిన ప్రదేశము. ఆయన వాడిన వస్తువులు ఇవన్నీ ఇక్కడ లోపల చూడండి. మొత్తం తను అరుణాచలేశ్వరుడు ఫోటోలు కానీ, లేదంటే కనుక రమణుల ఫోటోలు, ఆయన వాడిన ప్రతి వస్తువు ఇక్కడ ఉంటుంది. ఇది చూసిన తర్వాత మీరు బయటకు వచ్చేస్తే దీనికి ఆపోజిట్లో ఆయన తపస్సు చేసిన గుహ ఉంది. 48 సంవత్సరాలు ఈయన గుహలోనే తపస్సు చేశారు, 1927 వరకు. చూస్తున్నారా, ఇదే ఆ గుహ. ఈ గుహ లోపలికి వెళ్తే మీకు ఆయన తపస్సు చేసిన ప్రదేశం, మాకు లైట్ వెళ్తుంది కదా, అక్కడే తపస్సు చేసిన ప్రదేశము. అక్కడ 48 సంవత్సరాలు చేసి అన్నదానం చేశారు. అవి ఎంత ప్రేమతో పెట్టారు. శాఖన కడుపు ప్రేమతోనే నిండిపోయింది. వద్దు నేను కొసరు వడ్డించి నా శివుడు ప్రార్థన చేయించి మొత్తం పెట్టారు భోజనం. చాలా చాలా బాగుంది. కొంచెం బిట్ కష్టం కానీ ఎక్కి దిగడాలి, కానీ అందరూ మాత్రం ఎక్స్పీరియన్స్ చేయాలి. అది చాలా చాలా బాగుంది. మీరు అరుణాచలం వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా చూడండి. అది ఇక్కడేనంటే జటేస్వామి గుడి దగ్గర ఇక్కడే అన్నదానం చేస్తారు. ప్లస్ ఇక్కడి నుంచి చూస్తే మనకి 9 గోపురాలు కనబడతాయి. 1 2 3 4 5 6 7 8 9. తర్వాత ఇందాక లెఫ్ట్ సైడ్ తిరిగారు కదా, ఈ లెఫ్ట్ సైడ్ వెళ్ళకుండా స్ట్రైట్ వెళ్తే మనకి ఉచ్చిమలై నారాయణ స్వామి అనే ఆలయం వస్తుంది. ఇక్కడే ఆయన తపస్సు చేశారు. ఆయన ఉచ్చిమలై నారాయణ స్వామి. ఇది ఆశ్రమం కింద కట్టారు. ఈయన కూడా చాలా చాలా మహనీయుడు. ఈ అరుణాచలం కొండ మీద తపస్సు చేసేవారు ఆయన. ఇక్కడ నమస్కారం చేసుకోండి. ఇక్కడ నమస్కారం చేసిన ఒక 10 నిమిషాలు ధ్యానం చేయండి కుదురుతుంది. తర్వాత వెళ్ళబోయే ప్రదేశం ఏంటంటే, మీరు కిందకు వచ్చేస్తే
గుహ నమ శివాయ అనే టెంపుల్ వస్తుంది. ఈయన 15వ శతాబ్దం చివరిలో కానీ లేదంటే 16వ శతాబ్దం మొదట్లో కానీ అరుణాచలంలో అడుగుపెట్టారు. ఈయన కర్ణాటకలో ఒక శైవ కుటుంబంలో జన్మించిన వ్యక్తి. అరుణాచలం చేరుకున్న తర్వాత ఆయన ఇక్కడే ఉండి తపస్సు చేసుకోవడం ఆరంభించారు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఈయన చాలా 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 మహిమాన్వితమైన వ్యక్తి అండి ఈయన. ఎందుకంటే అంటే మనుషులు ఒక చిన్న పొరపాటు చేయడం వల్ల ఈయన దగ్గర ఆయన ఒక శాపానైతే ఇచ్చారు. అది కూడా ఎవరికంటే వీవర్స్ ఫ్యామిలీకి, వీవర్స్ కమ్యూనిటీకి. అందుకనే అరుణాచలంలో ఏదైనా వీవర్స్ రిలేటెడ్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ అది ఎప్పుడు సక్సెస్ ఎప్పుడు అవ్వదు. అందుకనే ఇక్కడ వీవర్స్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తులు ఏం చేశారంటే ఆ వీవింగ్ అంటే చేనేత వృత్తిని వదిలేసి వేరే వృత్తుల్లోకి వెళ్ళిపోయారని చెప్పుకుంటారు. ఇదే గుహ నమ శివాయ సమాధి. ఆయన సజీవ సమాధి పైన శివలింగము ప్లస్ అమ్మవారు ఉంటారు. ఇది ఇక్కడ మర్రి చెట్టు ఉంటుంది. కుదిరితే ఇక్కడ 10 నిమిషాలు కూర్చొని ధ్యానం చేయండి. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ. తర్వాత మనం ఇలా కిందకి వెళ్ళిపోతే మనం డైరెక్ట్ వెస్ట్ గోపురానికి వెళ్ళిపోతాము గుడి దగ్గరికి. అరుణాచల శివ అరుణాచల సో సక్సెస్ఫుల్గా అయితే 7 ప్రదేశాలు అరుణగిరి కొండ మీద చూస్తామండి. సో దేవుడి దయ అన్నీ బాగా ఈరోజు ఏంటో కానీ బాగా అయినాయి దర్శనాలు. భోజనం కూడా ఇక్కడే కొండ మీద తిన్నాను. అసలు ఆ ప్రేమకే సగం చెప్పాను కదా, సగం కొడుతూ ఉండిపోయింది. అక్కడ ఫుడ్కి అన్నదానానికి డొనేషన్ ఇచ్చేసి కిందకి బయలుదేరిపోయాను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏమంటారు అది, ఒక్కొక్క సిద్ధుల గురించి చెప్తుంటేనే అలా మీకు గూస్ బంప్స్ వస్తాయి. ఏంటి మన ఇండియన్ సాధువులు ఇంత శక్తిమంతులని. అందుకే ఏమి అంటే లౌకిక విషయాలతో సంబంధం అయితే లేదు, కానీ ఎప్పుడు ఇలా చిటికేసరికి ఏదైనా కావాలంటే అలా వచ్చేసేయండి. నేను గ్రేట్ గ్రేట్ గ్రేట్. సో ప్రౌడ్ టు బి ఇన్ ఇండియన్. భారత్ మాతాకి ఇంకెక్కడితో అయిపోయిందండి వీడియో. మళ్ళీ ఇంకొక అద్భుతమైన మన భారత్ దర్శన్లో ఇంకొక టెంపుల్ చూద్దాం. ఓకేనా? అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.